హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ క్రెడిట్ స్కోర్ అనేది అదో పెద్ద మిస్టరీ కదండి. మనమేమో గేమ్ ఆడుతున్నట్టు ఫీల్ అవుతాం, కానీ దాని రూల్స్ ఏంటో మనకెవ్వరూ చెప్పరు. సో ఈరోజు ఏం చేద్దామంటే ఆ సీక్రెట్ రూల్ బుక్ని ఓపెన్ చేసేద్దాం. ఈ సిస్టమ్ని మనకు అనుకూలంగా మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇది చాలామందికి జరిగే అనుభవమే కదా. మనమంతా పర్ఫెక్ట్గా చేశామని అనుకుంటాం. బిల్స్ అన్ని టైంకి కట్టేస్తాం, ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ ఉంచాం. కానీ స్కోర్ చూస్తే ఉన్నట్టుండి పడిపోతుంది. చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. కానీ కంగారు పడకండి, దీని వెనుక ఒక చాలా సింపుల్ కారణముంది. ఇక్కడ చూడండి, 20,000 రూపాయల బిల్లుని టైంకి కట్టేశారు, అయినా సరే స్కోర్ 25 పాయింట్లు పడిపోయింది. అయ్యో, సిస్టమ్ మోసం చేస్తుందా? అస్సలు కాదు. ఇదంతా కేవలం రిపోర్టింగ్ టైమింగ్లో ఉన్న ఒక చిన్న గ్యాప్ వల్ల జరిగింది అంతే. బ్యాంకు మీ పేమెంట్ని క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ చేసే టైంకి మీ బ్యాలెన్స్ ఎక్కువగా కనిపించింది. ఆ టైమింగ్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అసలైన ఆహా మూమెంట్కి వచ్చాం. క్రెడిట్ రిపోర్టింగ్ అనేది మనం అనుకున్నట్టుగా లైవ్లో జరగదు. దాని వెనుక ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో తెలిస్తే చాలు, మీ స్కోర్ని కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. మనం జనరల్గా ఏమనుకుంటాం, మన అకౌంట్ని బ్యాంకులు లైవ్లో చూస్తుంటాయని. కానీ అది నిజం కాదు. రియాలిటీ ఏంటంటే, వాళ్లకు నెలకు ఒక్కసారి మాత్రమే మీ బ్యాలెన్స్ యొక్క ఒక ఫోటో, అంటే ఒక స్నాప్షాట్ వెళ్తుంది. ఇలా ఆలోచించండి, మీ బ్యాంక్ ఒక సీసీటీవీ కెమెరా కాదు. అది 24/7 మిమ్మల్ని గమనించదు. అదొక పాతకాలం కెమెరా లాంటిది. నెలలో ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్కసారి క్లిక్ అని ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటోలో మీ బ్యాలెన్స్ ఎంతుందో అదే బ్యూరోలకు రిపోర్ట్ చేస్తుంది. మీరు ఆ ఫోటో తీయడానికి ఒక్కరోజు ముందు మొత్తం బిల్ కట్టినా, ఆ తర్వాత రోజు కట్టినా దానికి సంబంధం లేదు. ఆ క్లిక్ చేసే టైంకి అంతా డిపెండ్ అయ్యుంటుంది. సో మన క్రెడిట్ కార్డ్ సైకిల్లో 2 ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. చాలామంది ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మీ స్కోర్పై అసలు ప్రభావాన్ని చూపించేది మాత్రం ఒకే ఒక్క తేదీ. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ స్లైడ్ చాలా ముఖ్యం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ డేట్, ఇదే ఆ స్నాప్షాట్ తీసే రోజు. ఈ రోజు మీ కార్డ్లో ఎంత బ్యాలెన్స్ ఉంటే అదే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ అవుతుంది. ఇక డ్యూ డేట్, ఇది కేవలం మీరు వడ్డీ, లేట్ ఫీజులు పడకుండా బిల్లు కట్టడానికి చివరి తేదీ, అంతే. సో మీ స్కోర్ని కంట్రోల్ చెయ్యాలంటే మీరు ఫోకస్ చేయాల్సింది స్టేట్మెంట్ డేట్ మీద, డ్యూ డేట్ మీద కాదు. ఇప్పుడు మనం క్రెడిట్ స్కోర్ని ఎక్కువగా ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్లో ఒకటైన క్రెడిట్ యూటిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే సింపుల్గా 30% రూల్ అని కూడా అంటారు. మీ స్కోర్ని వేగంగా పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా ఈ ఒక్క ఫ్యాక్టర్తోనే సాధ్యం. ఈ చార్ట్ చూడండి. మీ క్రెడిట్ స్కోర్లో 30% వెయిటేజ్ ఈ అమౌంట్స్ ఓన్డ్, అంటే క్రెడిట్ యూటిలైజేషన్కే ఉంటుంది. అంటే మీ స్కోర్లో దాదాపు 3/4 పవర్ దీని చేతిలోనే ఉందన్నమాట. మీ పేమెంట్ హిస్టరీ తర్వాత ఇదే అతిపెద్ద ఫ్యాక్టర్. బ్యాంకులు మీ యుటిలైజేషన్ని ఈ స్పీడోమీటర్ లాగా చూస్తాయి. 10% లోపు ఉంటే అది ఎక్సలెంట్, స్వీట్ స్పాట్ అన్నమాట. 10 నుంచి 30% వరకు ఓకే. కానీ ఎప్పుడైతే మీరు 30% దాటుతారో బ్యాంకులు దాన్ని ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్లా చూస్తాయి. వాళ్ల దృష్టిలో మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఇది సూచిస్తుంది. అందుకే దాన్ని క్రైసిస్ లెవెల్ అంటారు. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, మీ స్టేట్మెంట్ డేట్ రోజున, అంటే బ్యాంక్ ఆ స్నాప్షాట్ తీసే రోజున మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మీ టోటల్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇదే గోల్డెన్ రూల్. ఓకే, థియరీ చాలు. ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనకు తెలుసు. సో దాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో కొన్ని సింపుల్, పవర్ఫుల్ హ్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగోండి, స్టేట్మెంట్ డేట్ హ్యాక్. ఇది చాలా సింపుల్. స్టెప్ 1, మీ స్టేట్మెంట్ డేట్ ఎప్పుడో క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఆ డేట్కి ఓ 3 రోజుల ముందు మీ బ్యాలెన్స్లో 99% కట్టేయండి. స్టెప్ 2, ఇప్పుడు స్టేట్మెంట్ డేట్ రోజున బ్యాంక్ స్నాప్షాట్ తీసినప్పుడు మీ బ్యాలెన్స్ కేవలం 1% లేదా ఓ 10 రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. స్టెప్ 3, మిగిలిన ఆ చిన్న అమౌంట్ను మీ డ్యూ డేట్ లోపు కట్టేయండి. అంతే, మీకు 0 ఇంట్రెస్ట్ పడుతుంది, కానీ బ్యూరోలకు చాలా తక్కువ బ్యాలెన్స్ రిపోర్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, స్టేట్మెంట్ డేట్ రోజున 0 బ్యాలెన్స్ ఉంచడం బెస్ట్ కదా అని. కానీ అది ఎప్పుడూ నిజం కాదు. ఎందుకంటే బ్యాంకులు మీరు క్రెడిట్ వాడుతున్నారా లేదా అని చూడాలనుకుంటాయి. మీరసలు వాడకపోతే మీ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ని అంచనా వేయడానికి వాళ్ళ దగ్గర డేటానే ఉండదు.
నో డేటా అంటే వాళ్లకు మీ మీద నమ్మకం రాదు. దీన్నే ఘోస్ట్ పెనాల్టీ అంటారు. మీరు జీరో బ్యాలెన్స్ రిపోర్ట్ చేస్తే అల్గోరిథం మిమ్మల్ని ఒక ఘోస్ట్లా చూస్తుంది. అంటే మీరు అసలు క్రెడిట్ వాడటం లేదని అనుకుంటుంది. అదే మీరొక చిన్న బ్యాలెన్స్ అంటే 1% రిపోర్ట్ చేస్తే అది మీరు యాక్టివ్గా, బాధ్యతగా క్రెడిట్ వాడుతున్నారనే పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ. దీన్ని AZOE అంటారు. అంటే ఆల్ జీరో ఎక్సెప్ట్ 1. మీకు 1 కంటే ఎక్కువ కార్డులు ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు ఏదైనా పెద్ద లోన్ అంటే హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం అప్లై చేసే ముందు ఇది బాగా పనిచేస్తుంది. అన్ని కార్డుల బ్యాలెన్స్ను జీరోకి తీసుకురండి. కానీ ఒక కార్డు మీద మాత్రం చిన్నగా 1% బ్యాలెన్స్ వదిలేయండి. ఇది మీ స్కోర్ను మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాత క్రెడిట్ కార్డులను ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చెయ్యకండి. అవి మీ క్రెడిట్ ప్రొఫైల్కు ఒక యాంకర్ లాంటివి. ఒక షిప్కి యాంకర్ ఎలాగో మీ ప్రొఫైల్కి పాత కార్డులు అలాగా. అవి మీ క్రెడిట్ హిస్టరీని పెంచుతాయి, అలాగే మీకు స్టెబిలిటీని ఇస్తాయి. మీరు పాత కార్డును క్లోజ్ చేస్తే మీ టోటల్ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దాంతో మీ ఓవరాల్ యూటిలైజేషన్ పర్సెంటేజ్ అమాంతం పెరిగిపోయి స్కోర్ పడిపోతుంది. మరి ఆ పాత కార్డులను యాక్టివ్గా ఎలా ఉంచుకోవాలి? చాలా సింపుల్. వాటిని క్లోజ్ చేయకండి. దానిమీద నెట్ఫ్లిక్స్ లేదా స్పాటిఫై లాంటి ఒక చిన్న మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టి ఆ చిన్న అమౌంట్కి ఆటోపే సెట్ చేయండి. దీనివల్ల అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది, మీ క్రెడిట్ హిస్టరీ పెరుగుతూ ఉంటుంది అండ్ మీ స్కోర్కు హెల్ప్ అవుతుంది. ఓకే, మనం ఇప్పటిదాకా ప్రస్తుత సిస్టమ్ని ఎలా హ్యాక్ చేయాలో చూసాం. ఇప్పుడు ఫ్యూచర్లో స్కోరింగ్ ఎలా మారబోతుందో చూద్దాం. అలాగే చాలామంది తెలియక చేసే ఒక పెద్ద తప్పు గురించి కూడా తెలుసుకుందాం. సో యూ కెన్ బి ఫ్యూచర్ ప్రూఫ్. ప్రస్తుతం మనం వాడే FICO 8 లాంటి మోడల్స్ మెమరీలెస్. అంటే అవి కేవలం మీ లేటెస్ట్ స్నాప్షాట్ మాత్రమే చూస్తాయి. మీరు పోయిన నెలలో ఏం చేశారనేది దానికి అనవసరం. కానీ భవిష్యత్తులో రాబోయే FICO 10T లాంటివి ట్రెండెడ్ డేటాను వాడతాయి. అంటే అవి గత 24 నెలల మీ బ్యాలెన్స్ హిస్టరీని ట్రాక్ చేస్తాయి. సో అప్పుడు కేవలం స్టేట్మెంట్ డేటుకు ముందు బ్యాలెన్స్ తగ్గించడం సరిపోదు, నెల మొత్తం కన్సిస్టెంట్గా మంచి అలవాట్లను పాటించడం మరింత ముఖ్యమవుతుంది. అయితే బ్యాంకులు ఈ కొత్త స్మార్ట్ మోడల్స్ను ఎందుకు వెంటనే వాడట్లేదు? సింపుల్గా చెప్పాలంటే అది చాలా ఖర్చుతో, రిస్క్తో కూడుకున్న పని. పాత సిస్టమ్స్ను మార్చాలంటే భారీగా ఐటీ ఖర్చులవుతాయి, చాలా ప్రభుత్వ రూల్స్ ఉంటాయి అండ్ పాత సిస్టమ్స్ మీద వాళ్లకొక నమ్మకం. అందుకే మనం నేర్చుకున్న ఈ స్నాప్షాట్ హ్యాక్స్ ఇంకా చాలా సంవత్సరాలు పనిచేస్తాయి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక: క్రెడిట్ సైక్లింగ్ అస్సలు చేయకండి. అంటే మీ లిమిట్ 20,000 అయితే దాన్ని వాడేసి వెంటనే కట్టేసి మళ్లీ అదే నెలలో వాడటం. బ్యాంకులు దీన్ని మనీ లాండరింగ్ లాంటి రిస్కీ బిహేవియర్గా చూస్తాయి. దీనివల్ల మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదముంది. దీనికి సేఫ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే, మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే సింపుల్గా బ్యాంకు కాల్ చేసి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అడగండి. దట్స్ ద రైట్ వే టు డూ ఇట్. సరే, మనం నేర్చుకున్నదంతా ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్గా చూద్దాం. ఫస్ట్, ఫుల్ ఆటోపే ఆపేసి కంట్రోల్ మీ చేతుల్లోకి తీసుకోండి. రెండోది, మీ స్టేట్మెంట్ డేట్ కనుక్కొని క్యాలెండర్లో మార్క్ చేయండి. మూడోది, ఆ డేట్కి 3 రోజుల ముందు పే చేసి 1% బ్యాలెన్స్ వదిలేయండి. చివరగా, మీ పాత కార్డులనే యాంకర్స్ను ఎప్పుడూ క్లోజ్ చేయకండి. ఇప్పుడు ఈ గేమ్ రూల్స్ అన్నీ మీకు తెలుసు. ఈ నాలెడ్జ్తో మీరు అల్గోరిథం చేతిలో ఒక బాధితుడిగా ఉంటారా, లేక మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కు మీరే మేనేజర్గా మారి దాన్ని కంట్రోల్ చేస్తారా? చాయిస్ మీదే. ఆలోచించండి. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.